కార్తీక పురాణం 1వ అధ్యాయం. నైమిసారణ్యం నందు సత్రయాగము చేయుచున్న సౌనికాది మహామునులందరూ బహుపురాణ వేత్తయు వ్యాసశిష్యుడును అయిన రోమహర్షణుని సూతిని చూచి, మహానుభావ, ఒకప్పుడు జనక మహారాజునకు వశిష్ఠ మహర్షి కార్తీక వ్రత మహత్యమును చెప్పియున్నాడట కదా, దానిని మేము కూడా వినగోరుచున్నాము, సవిస్తరముగా వినిపింపుము అని అడిగిరి. సూతుడిట్లు చెప్పసాగెను. మునీంద్రులారా, పూర్వం కార్తీక మహత్యమును బ్రహ్మనారదునకును శివుడు ఉమాదేవికిని శ్రీహరి లక్ష్మీదేవికిని చెప్పాడు. దానినే వశిష్ఠుడు జనకునకు చెప్పాడు. మరలా నేను మీకు ఆ మహత్యమునే వినిపిస్తాను. దీని వలన సర్వసంపదలను గలుగును. విన్నవాడు జనన మరణ స్వరూపమైన సంసార బంధనముల నుండి విముక్తుడగును. ఒకప్పుడు సిద్ధాశ్రమునకు పోవుచు వశిష్ఠుడు జనక మహారాజు ఇంటికి వచ్చాడు. ఆయన మునికి అర్ఘ్యపాద్యాదులిచ్చి పూజించి, మునీంద్ర, మీ రాక వలన నేను ధన్యుడనైనాను. నా పితృదేవతలు తరించినారు. మీ రాక మాకు శుభప్రదమైనది అన్నాడు. అందుకు మునిచంద్రుడు, రాజేంద్ర, నేను నా ఆశ్రమమునకు పోవచ్చు ఇటు వచ్చినాను. రేపక్కడ యజ్ఞము జరుగుచున్నది. నీవు దానికి సరిపడినట్లు ధనం ఇయ్యవలెను అని అడగగా, రాజు కావలసిన ధనమును నేనిస్తాను, చింతవలదు. మీ ఇంటి ధర్మవేత్తలు వచ్చినప్పుడు ధర్మ సూక్ష్మములు తెలుసుకొనవలెను. నాకు కొన్ని ధర్మరహస్యములు చెప్పుడు. కార్తీక మాసమును సర్వమాసముల కంటేను సర్వధర్మముల కంటేను గొప్పది అందరు కదా, అది ఎట్లో నాకు చెప్పుండి అని అన్నాడు. వశిష్ఠుడు, రాజా, లోకమునుద్ధరించు కోరికతో సద్బుద్ధితో నీవు అడిగిన మాట చాలా యోగ్యంగా ఉన్నది. వినుట తోడనే పాపములను పోగొట్టు ఆ మహావిషయమును చెప్పుచున్నాను, వినుము. సూర్యుడు తులారాశిలోనికి వచ్చినప్పుడు కార్తీక మాసమున మానవుడు నిర్మల చిత్తుడై స్నానము, దానము, పితరులకు శ్రాద్ధము, దేవతా పూజ ఏది చేసినను అక్షయమైన ఫలము కలుగునని చెప్పుదురు. ఈ కార్తీక మాస వ్రతమును తులా సంక్రమణము నుండి నెల రోజులు కానీ కార్తీక శుద్ధ పాడ్యము నుండి కానీ మొదలు పెట్టవచ్చును. నిర్విఘ్నం కురుమేదేవ దామోదర నమోస్తుతే అనుచు సంకల్పం చేసి కార్తీక స్నానం ప్రారంభించాలి. కార్తీక మాసమందు సూర్యోదయ వేళ కావేరీ నదీ స్నానం చేసినచో విశేష ఫలము కలుగును. సూర్యుడు తులారాశిలో ప్రవేశింపగానే త్రిలోక పావని అయిన గంగ అన్ని నదులలోనూ, కాలువలు, చెరువులు, నూతులు ఉన్నగు జలాశయములన్నింటిలోనూ ప్రవేశించును. చివరికి గోష్పాదమంతా నీటి గుంట ఉన్నను. దానిలో కూడా గంగతో పాటు శ్రీమన్నారాయణుడు కూడా ప్రవేశించి ఉండును. సర్వవర్ణముల వారును కార్తీక మాసమున శ్రీహరిని స్మరించుచు ఈ వ్రతము చేయవలెను. ముందుగా సాధమేడు గంగకు వెళ్ళి నమస్కరించి మొదట కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనము చేసి శుద్ధుడై మంత్రాలతో భైరవుని అనుమతి పొంది మొలలోతు నీళ్లలో దిగి స్నానము చేయాలి. దేవ, ఋషి, పితృ తర్పణములు చేసి ఆగమర్షణ మంత్రాలతో స్నానం చేసి బొటన వ్రేలితో నీటిని సుడిగా త్రిప్పి గట్టెక్కి ఆత్మతర్పణం చేసి నీళ్లు కారుచున్న బట్ట విడిచి తడిబట్టతో తల తక్కిన దేహమును పొడిబట్టతో తలను తుడుచుకొని ఆచమించి విష్ణుస్మరణ చేయుచు పొడిబట్ట కట్టుకోవాలి. తరువాత బ్రాహ్మణులు గోపీచందనములతో నామములు, కొందరు విభూతి రేఖలు ధరించి సంధ్యావందనము చేసి గాయత్రిని జపించాలి. పిదప ఔపాసనము బ్రహ్మయజ్ఞము చేసి పూజలు తెచ్చి సాలగ్రామ శిలారూపుడైన శ్రీ మహావిష్ణువును పూజించవలెను. కార్తీక పురాణ పఠనము చేసి ఇంటికి పోయి దేవతార్చన చేసి వైశ్వదేవము చేసి భోజనమైన తరువాత మరలా పురాణ శ్రవణం చేయాలి. సాయంకాలము సంధ్యావందనాది లేము చేసుకొని విష్ణువును ఉద్దేశించి కానీ శంకరుని ఉద్దేశించి కానీ దీపారాధన చేసి వారికి భక్తి శ్రద్ధలతో సాయంకాల పూజ స్తోత్రములు పాడి నమస్కరించాలి. ఇది నిత్యకృత్యము. ఇట్లు కార్తీక మాసములో అన్ని రోజులను భక్తి శ్రద్ధలతో ఆచరించిన పరమభక్తుడు మరలా జన్మములెత్తకుండా వైకుంఠమునకు చేరి ఆనందించును. ఇట్లు కార్తీక వ్రతము చేసినచో ఈ జన్మములోను పూర్వజన్మములలోనూ చేసిన పాపములన్నీ నశించును.
బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు ఎవ్వడైనను భక్తిభావంతో ఈ వ్రతం చేయవచ్చును. స్త్రీలు కూడా చేయవచ్చును. అట్టు చేసినచో వారు వైకుంఠమునకు చేరుదురు. శూద్రాదులైనచో సంధ్యావందనము, ఉపాసన, వైశ్వదేవము, బ్రహ్మయజ్ఞము అక్కరలేదు. తక్కిన స్నాన పూజా విధములన్నీ సమానమే. ఎవ్వడైనను కార్తీక వ్రతము చేయలేని ఆసక్తుడున్నచో అతడు వ్రతము చేయి వానిని చూచి ఆనందించినచో ఆ రోజు అతడు చేసిన పాపములన్నీ నశించును అని వశిష్ఠుడు జనకునితో చెప్పాడు. ఓం నమః శివాయ.